టాస్క్ల గురించి ఒకటి నచ్చలేదు. అలాగే రాజకుమారి గారి గురించి నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. తను కూడా మాట్లాడే విధానం నాకు ఒక చోట నచ్చలేదు. అలాగే కొంతమంది డైరెక్ట్ ఎగ్జిట్ అని చెప్పేసి పాపం అయితే సడన్‌గా అనిపించింది. అక్కడ ఎగ్జిట్ చేసేసారు. అది కూడా ఇంకో ఏదైనా అవకాశం ఇచ్చి ఉండాల్సింది. కానీ ఇంకా ఫిల్టర్ చేయాలి కదా, తప్పదు. అలాగే వచ్చేసి ఆ బ్రేకప్ అయిన వాళ్ళది కూడా నాకు అస్సలు నచ్చలేదు. బ్రేకప్ అయిన వాళ్ళకి కాల్ చేయడం అనేది. సో అవతల పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది మనం గెస్ చేయలేం కదా, అది కూడా నాకు నచ్చలేదు. సో కొంచెం లైక్ చేసి చూడండి అబ్బా, చెప్తాను. సో నాకు రాజకుమారి గారు ఎక్కడ నచ్చలేదు అంటే, మనకి అక్కడ శ్రీముఖి గారు బాగితుల్లూరికి హెయిర్ అంతా కట్ చేసిన తర్వాత సో ఆడవాళ్ళకు హెయిర్ ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఆ అమ్మాయి ఏదేదో చెప్తుంది. రాజకుమారి ఏం చెప్తుంది అంటే, నవదీప్ గారి చేత అయితే ఖచ్చితంగా నేను కట్ చేయించుకునేదాన్ని అది చెప్తుంది. అసలు అంటే నీకు అక్కడ అమ్మాయిని పొగడడం ఇష్టం లేదా, లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడ హైలైట్ అవుతుందోనా, లేకపోతే నీ మనసులో ఉద్దేశం ఏంటి అక్కడ నువ్వు క్లియర్గా చెప్పాలి కదా. నాకు చందమామ సినిమాలో అసలు ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఇంక నేను ఆల్రెడీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదన్న ఒక ఇదా అనేది నాకు ఆ అమ్మాయి గురించి అది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే తను పడిన కష్టాలలో నుంచి ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందో, ప్రతి విషయంలో ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్తో మాట్లాడితేనే జనాలకు నచ్చుతుంది. అంతే కనుక మనం జడ్జెస్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా అక్కడ. ఇంకొకటి ఈ బ్రేకప్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రేకప్ అనేది అవతలోళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో మనకు తెలీదు. మనం కాయిన్కి ఒకటే సైడ్ వింటున్నాం, కాయిన్కి ఇంకో సైడ్ మనం వినట్లేదు. సో ఇక్కడ నాకు తన సృష్టి వ్యాకరణం ఉంది కదా, తన గురించి మనం బాధపడుతున్నాం. మరి అవతల వ్యక్తి ఏం చేశాడో మనకు తెలీదు. సో ఫస్ట్ అయితే ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో తెలియదు. ఫోన్ చేయగానే కొంచెం మన ట్రాన్స్లోకి వెళ్ళొచ్చు. లేదు ఇంతకుముందే ఇంకో అమ్మాయితో కమిట్ అయ్యి ఉంటే ఓకే, బట్ కమిట్ అవ్వకుండా తిననే ఊహించుకుంటూ ఉంటే మాత్రం బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ తర్వాత అరే ఈ అగ్ని పరీక్ష షో కోసం నాకు ఫోన్ చేసిందని కూడా ఫీల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ నాకు అది ఎందుకో కొంచెం నచ్చలేదు. బట్ ఇంకేం చేస్తాం, అది ఇంకా తిననే అరే అంత బాధపడి కూడా ఫోన్ చేసేదని తినని పొగడమే సరిపోతుంది ఈ జడ్జెస్. బట్ రెండు వైపులా ఆలోచించాలని నా ఫీలింగు. తినకు సానుభూతి వస్తుంది, మరి ఆ అబ్బాయికి సానుభూతి కూడా రావాలి కదా. సో ఆ అబ్బాయికి అమ్మాయికి ఏం జరిగిందో మనకు తెలియదు. ఎంతైనా కూడా తన సైడ్ నేనే కరెక్టు అని చెప్పుకుంటారు, మరి అవతల వాళ్ళు కరెక్ట్ అని ఎవరు చెప్పుకోరు కదా. సో కాయిన్కి రెండు సైడ్స్ వింటేనే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో అది నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఇంకా టాస్క్లు వచ్చేసరికి ఎంతసేపు ఇవేనా, హెయిర్ కటింగు, టాటూలు, లాస్ట్ టైం చేసిందే ఇదే చేస్తున్నారు. సో ఇప్పుడు బాగితుల్లూరి హెయిర్ కట్ చేయించుకుంది ఓకే, మళ్ళీ తను బిగ్ బాస్కి వెళ్ళకపోతే మాత్రం ఇంకా నష్టపోయినట్టే కదా. ఇంకేం చేస్తే ఆ అమ్మాయి ఏదైనా రెడీ అన్నట్టుగా వచ్చేసిందిలే. బట్ ఇలాంటివి కాకుండా ఏమైనా కొంచెం డేర్ అండ్ డాష్గా చేసేటి పెడితే బాగుండని నా ఫీలింగ్. సో ఇంకొకటి హేమంత్ గురించి చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం, హేమంత్కి మళ్ళీ అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పచ్చు. లక్కీగా గ్రీన్ కార్డ్ దొరికింది, ఇంకో అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. సో ఏంటో మరి ఇలా జరుగుతుంది. ఆ టాస్క్ల వరకు వస్తే మాత్రం నాకు అంత ఎఫెక్టివ్గా అయితే నాకు అస్సలు అనిపించలేదు. ఇంకా ఏం చేస్తాము, ఇంకా వాళ్ళు చెప్పినవి వాళ్ళు ఆడాల్సి వస్తుంది వాళ్ళు. మొత్తానికైతే ఆ అమ్మాయి అయితే పాపం హెయిర్ అయితే కట్ చేసుకుని చాలా ధైర్యం చేసింది, బాగితుల్లూరి అనిపించింది నాకు. సో ఇలాంటి టాస్కులు కాకుండా ఇంకా కొత్తగా ఆలోచించుంటే బాగుంటుందేమో, ఇంకా కొత్తగా చేసుంటే బాగుంటుందేమో అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి అమ్మనికి శాలినికి అయితే మనకు ఆ కూరగాయల వేస్టేజ్ అయితే పడేస్తుంటారు. సో దేనికైనా రెడీ అన్నట్టున్నారు కంటెస్టెంట్స్. సో ఇక్కడైతే మనకి శాలినికి ఆ మూడు నెంబర్స్ అయితే దొరికినాయి, లక్కీగా ఓపెన్ చేసింది, అదైతే బాగుంది. ఇంకా వీళ్ళకైతే ఇంకా సృష్టికి ఆ బెల్ పట్టుకోవడానికి నిజంగా అండి అందరు ఇట్లా జారిపోతున్నారు. బెల్ పట్టుకోనికి పోయి అక్కడ ఏమైనా జారేలాగా ఉందా నాకు అర్థం కాలేదు. బట్ వేరేటోళ్ళకి దొరుకుతుంది, ఫస్ట్ ఒకళ్ళు పట్టుకుంటారు, వేరేటోళ్ళకి దొరుకుతుంది. ఇంకా లక్ అనుకోనే చెప్పొచ్చు, కొంతమందికి అయితే లక్ నిజంగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక టాస్కుల గురించి అయితే నాకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదనిపించింది. సో మొత్తానికైతే ఒక నలుగురు అయితే సెలెక్ట్ అయిపోయారు, బాగితుల్లూరి, సృష్టి వ్యాకరణం, అలాగే రామకృష్ణ, శాలిని, వీళ్ళు నలుగురు అయితే ఎంపిక అయ్యారు. సో మిగతా ముగ్గురితో పాటు వీళ్ళు నలుగురు కూడా సో 7 మెంబర్స్ అయితే అయిపోయింది. సో ఇంకా ముందు ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది ఖచ్చితంగా లైక్ చేసి చూడండి అబ్బా. యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చెప్తూనే ఉంటాను. ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అవ్వండి.